అందరికి శనార్థులు మంచిగున్నారులా. నేను వచ్చేసిన ఇవాళ సుతం జబర్దస్త్ వార్తలు పట్టుకొచ్చిన. ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెద్ద వార్తలు చూద్దాం. పని చక్కగా చేస్తలేరట ఆఫీసర్లు. రేవంతన్ సార్ చెప్పిండు నిజాలు. జోరుగైనై పుట్టినరోజు సంబురాలు. కేసీఆర్ ఫ్లెక్సీలు వీకేసిండ్రు సర్కారోళ్ళు. రేవంతుల వారే ముఖ్యమంత్రి అట 5 ఏళ్లు. ఊకూకే చెప్పుకునే తిప్పలేంది సార్లు. బయ్యారం మీద మాట మార్చిండ్రు బీజేపీ వాళ్ళు. మోడీ సారు కాడ లేవ్వట పైసలు. మళ్ళా పాల బండెక్కిండు మల్లన్న. పాత రోజులు యాదికొచ్చినాయా అన్న? మన ఇండ్లల్లా ఏ అమ్మా నాయనలైనా నా కొడుకు మంచోడు కాదు, నా బిడ్డ మంచిది కాదని చెప్పుకుంటారా? చెప్పుకోరు కదా. తప్పు చేసినా ఏం చేసినా నా కొడుకు బంగారం అని చెప్పుకుంటారు. అప్పుడు పొలగాండ్లకు జరంత బుద్ధి వచ్చి సక్కడితోవ పడతారు. సేమ్ ఈసొంటి కథనే మన రాష్ట్రంలో కూడా అవుతున్నది. జర అదేందో చూడుండ్రి. మొఖం చక్కగా లేక అద్దం బలగొట్టుకున్నట్టే ఉన్నది పోండ్రి రేవంతన్ సారు కథ. సారి ఎప్పుడు అసొంటియే చేస్తాడు. ఇప్పుడు ఏం చేసిండని పరిశాన్ కాకుండ్రి. ఏమన్నాడో చూడుండ్రి. అసలు ఏసీ రూముల్లో నుంచి బయటకు వెళ్ళడానికి హెసిటేట్ చేస్తున్నారు ఆఫీసర్లు. మరి అనిపిస్తుంది ఈ మధ్యకాలంలో కొత్తగా సెలెక్ట్ అయిన ఐఏఎస్ ఐపీఎస్లు నేను చూస్తున్నా. ట్రైనింగ్లోనే ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్లకి వెళ్ళి డ్రెస్ వేసుకొని కూర్చొని సివిల్ పంచాయతీలు తెంచడానికి ప్రయత్నం చేస్తున్నారు, విచ్ ఈస్ అన్ఫార్చునేట్. సార్ ఏందో ఏమో పోండ్రి, ఎప్పుడు చూసినా మొగుల మీద ఉంచినట్టే చేస్తాడు. ఆఫీసర్లు చక్కగా పని చేస్తలేరంటే ఎవల జిమ్మదారి చెప్పుండ్రి. వాళ్ళతోని పని చేయించాల్సిన ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని ఇసొంటి మాటలు మాట్లాడతారా? మీరు ముఖ్యమంత్రి, హోంశాఖ మంత్రి అని మర్చిపోయినరా ఏంది? ఏసీ రూములో కూర్చున్న వాళ్ళను ఊర్ల పొంటి దోరాల్సిన వాళ్ళు మీరే. దందాలు చేసేటోళ్లను దొరకబట్టి లోపటేయాల్సిన వాళ్ళు కూడా మీరేనాయే. మీరే జూబ్లీ హిల్స్ ప్యాలెస్ లకి వెళ్ళి బయటికి వెళ్తలేరాయే. సెక్రటేరియట్ మోకం చూస్తలేరాయే. ప్రజా దర్బారు రోజొచ్చి కూసుంటానని మొదలుపెట్టినాడు పోతే మళ్ళీ అటు మోకాన్నే చూసింది లేదాయే. అసొంటప్పుడు మీ కిందున్న ఆఫీసర్లు ఎట్లుంటారు సారు? మా ముఖ్యమంత్రి సారే ఇంట్లోకెళ్ళి పాలన చేస్తున్నాడు. మేం ఏసీలో కూర్చొని పని చేస్తే తప్పేందని వాళ్ళు అనుకుంటున్నట్టున్నారు. పోలీసు వాళ్ళతోని మీరేం చేయిస్తున్నారో రాష్ట్రం అంతటా ఎరికేనాయే. ప్రతిపక్ష పోల కాంచెల్లి పబ్లిక్ దాకా అందరి మీద కేసులేనాయే. మాతోని ఇంతగానం పని చేయించుకుంటున్నారు. ఆడిడ ఓ 4 రూపాయలు జేబులేసుకుంటే తప్పేందని వాళ్ళు కూడా అనుకుంటున్నారు కావచ్చు. అయినా లక్షలు లక్షలు మాయం చేసిన ఆఫీసర్ల మీద కేసులు పెట్టకుండా ట్రాన్స్ఫర్ చేసి క్షమించే పెద్ద మనసు మీది. మీ మంచి మనసు తెలుసు కాబట్టే కోల్వెక్కంగానే దందాలు షురూ చేసినట్టున్నారు. కానీ ఒక్క మాట సారు, ఇంటి పెద్దనని చెప్పుకుంటే సరిపోదు. ఇంట్లో ఇల్వ కూడా ఉంచుకోవాలి. ఇంట్లో ఇల్వ కూడా కాపాడాలి. గాలి ముచ్చట్లు చెప్పి నోటికొచ్చిన బూతులు మాట్లాడితే ఇంట్లో పిల్లలు కూడా అదే పని చేస్తారు. రాష్ట్రం కూడా అంతే సారు. మనం మంచిగుంటే కిందున్న ఆఫీసర్లు మంచిగుంటారు. సర్కారును చక్కగా నడిపిస్తారని పబ్లిక్ అంటున్నారు. డప్పు దరువులు, డాన్సులు, పూజలు, షెట్లు పెట్టుడు ఇవన్నీ దేనికి అనుకుంటున్నారు? మన పాత ముఖ్యమంత్రి కేసీఆర్ సారు పుట్టినరోజు కదా. సంబురాల ముచ్చట్లు. రాష్ట్రం అంతటా కారు పాటోళ్ళు మస్తు జోషుతోని సంబురాలు చేసుకున్నారు. ప్రతిపక్ష పోళ్ళు ఇట్లా సంబురాలు చేసుకుంటా అంటే సర్కారు వాళ్ళు ఊకుంటారా? గిచ్చి కయం పెట్టుకోవాలి కదా, లేకుంటే వాళ్ళకు మనసున పట్టదాయే. పాత ముఖ్యమంత్రి కేసీఆర్ సారు పుట్టినరోజు జోర్దార్గా ఇందులో ఎర్రవెల్లిలా కేసీఆర్ సారు యాగం చేసిండు. ఆయనను కలుసటానికి ఎర్రవెల్లికి మస్తు మంది పబ్లిక్ వచ్చిండ్రు. ఇటు తెలంగాణ భవన్ లో కూడా ధూమ్ ధామ్ గా బర్త్డే చేసిండ్రు. కేసీఆర్ సారుది 71వ బర్త్డే కాబట్టి 71 కిలోల కేక్ కోసిండ్రు. కేటీఆర్, హరీష్ రావు సార్లు, కారు పార్టీ లీడర్లు అందరూ వచ్చిండ్రు. డప్పు సప్పులతోని పండుగ లెక్కనే అయింది. కేసీఆర్ గారి కడుపున పుట్టిన బిడ్డగా నిజంగా నా పూర్వజన్మ సుకృతం, నా అదృష్టం. ఇవాళ తెలంగాణ ప్రజలు ఏ పల్లెల్లో పోయినా ఎక్కడ పోయినా ఏమంటున్నారు?
మళ్ళీ కేసీఆర్ రావాలి, మళ్ళీ కేసీఆర్ కావాలని మాట్లాడుతున్నారు. ఇంటి పక్కోడు ఇగురంతోని సంపాదించుకుంటా అంటే అవతలోళ్ళు యువతలోళ్ళు కండ్లలా నిప్పులు పోసుకున్నట్టే చేసిండ్రు. హైదరాబాద్ లా పాటోళ్ళు సంబరంతోని పెట్టిన ఫ్లెక్సీలన్నీ చింపేసిండ్రు. రాత్రి ఇట్లా ఫ్లెక్సీలు పెట్టుడే ఆలస్యం పీకేసుడు సురువు చేసిండ్రు. లాస్ట్ కు గోడలకు అతికిచ్చిన పోస్టర్లు కూడా పీకేసిండ్రు. ఇదేం కండ్లమంటతనం అని కారు పాటోళ్ళు మస్తు గరమైతున్నారు. అప్పట్లా రేవంతన్ సారోళ్ళు అన్న తిరుపతి రెడ్డి పుట్టినరోజు అయితే హైదరాబాద్ అంతటా జోరుగా పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టిండ్రు. ఆయన ఎమ్మెల్యే కాదాయే, సర్పంచ్ కూడా కాదాయే, కానీ పాత ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ పుట్టినరోజు నాడు ఫ్లెక్సీలు పెడితే ఇట్లా తీసేస్తున్నారంటే సర్కారోళ్ళ తరీఖా ఎట్లున్నదో చూడుండని పబ్లిక్ అంటున్నారు. పగోని కూడా ఇసొంటి కష్టం రావద్దుల్లా. ఒక్కసారో 2 సార్లనో అనుకుంటే ఏందో అనుకోవచ్చు, కానీ ఊకే అదే అయితే అంటే ఎట్లా చెప్పుండ్రి? నా పేరు శృతి అని రోజు చెప్పుకుంటే ఎట్లుంటది? కానీ ఒకలకు అదే అవుతున్నదుల్లా. ఆ లెవెల్లో చూద్దాం పాన్రి. ఆ లెవెల్లో కాదుల్లో మన ముఖ్యమంత్రి రేవంతన్ సారు నేనే ముఖ్యమంత్రిని ఊకే చెప్పుకోవాల్సి వస్తున్నది. మొన్న నడుమనే ఢిల్లీ పోయి చెప్పుకున్నాడు. आप सब जानते हैं हम तेलंगाना राज्य के मुख्यमंत्री 13 महीने से कांग्रेस पार्टी सरकार हम चला रहे. ఇట్లా ఒక్క పారి కాదు చాలా సార్ల నేనే ముఖ్యమంత్రి అని చెప్పుకుంటున్నాడు. తెలంగాణకెళ్ళి కాంగ్రెస్ పాత లీడర్లు ఢిల్లీ పోయినప్పుడల్లా ఇదే కథ అవుతున్నది. సీఎం మారలేదు, రేవంతన్ సారే సీఎం కుర్చీలో కూసున్నాడని చెప్పుకుంటున్నారు. ఏడాది కింది సంది ఇదే నడుస్తున్నది. ఇగో ఇవాళ ఈ సార్ కూడా అదే చెప్పిండు. ఇవాళ ఈ 5 ఏళ్లు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కొనసాగుతారు. ఒక్కసారి ముఖ్యమంత్రి కుర్చీలో కూసుంటే 5 ఏండ్లు ఉండాలి, కానీ తెలంగాణ మాత్రం తుమ్ముతే ఊసిపోయే ముక్కు లెక్కనే అయింది. పోన్రి రేవంతన్ సారును తీసేస్తున్నారని ఒకలు, లేదు ఆయననే ఉంటాడని ఇంకొకలు. కాంగ్రెస్ పార్టీలనే 10 మాటలు వినిపిస్తున్నాయి. ఇది చూస్తా అంటే 100 ఏళ్ల ఆయుష్ ఏమో గాని దినదిన గండం లెక్కనే ఉన్నది. ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని నేనే ముఖ్యమంత్రినని చెప్పుకునే పరిస్థితి వస్తుందని రేవంతన్ సారు కలల కూడా అనుకోలే కావచ్చు. ఓడలున్నంతసేపు ఓడమల్లన్న అనాలే, ఓడ దిగినాక బోడమల్లన్న అనాలే. మీదికెళ్ళి 4 రాళ్ళు మీది ఇసేసి పోవాలి. జనాలతోని అవసరం ఉన్నప్పుడు అయ్యా బాంచనని కాలు మొక్కినంత పని చేయాలి. అవసరం తీరినాక ఇగో ఈ సారు లెక్క చేయాలి. కానీ ఇట్లా ఎట్లా మాట మారబుద్ధి అవుతుందో ఏమో పోన్రి. ఈ వార్త ఎవల గురించో కాదు, బీజేపీ వాళ్ళ గురించి. అదిస్తాం ఇదిస్తాం అని ఓట్ల ముంగట ఎన్ని మాటలు చెప్పిండ్రు, కానీ ఇప్పుడు ఏమంటున్నారో చూడుండ్రి. బీజేపీ ఎప్పుడు హామీ ఇవ్వలే పెడతామని గుర్తుపెట్టుకోండి. ఏ టెక్నికల్ రిపోర్ట్ ఆధారంగా బయ్యారం ఫ్యాక్టరీ స్టీల్ ఫ్యాక్టరీ వస్తుందని చెప్పలే. ఇప్పుడు ఉన్నటువంటి అక్కడ దొరికేటువంటిది చాలా నాసి రకమైనటువంటి ఐరన్ ఓర్. దాంతో స్టీల్ ఉత్పత్తి కాదు, లాస్ అవుతాం ఏది పెట్టినా కూడా. ఆ డబ్బులు ఎవరివి? మోడీ గారు ఇంటి నుంచి పెడతారా? బయ్యారం కాడ ఉక్కు ఫ్యాక్టరీ పెడతామని తెలంగాణ ఇచ్చినప్పుడు చెప్పిండు కదా, కానీ కిషన్ రెడ్డి సారేమో ఇట్లా అంటున్నాడు. బయ్యారం కాడ ఉక్కు ఫ్యాక్టరీ పెడితే పైసలు దండుగట. దానికి మా తాన పైసలేడున్నాయి, మోడీ ఇంట్లోకెళ్ళి తెచ్చి పెట్టాలనా అని అడుగుతుండు. కానీ ఇదే పువ్వు పార్టీలా అప్పట్ల కేంద్ర మంత్రిగా ఉన్న పెద్ద మనిషి దత్తాత్రేయ సారు ఏమన్నాడో చూడుండ్రి. సంపూర్ణంగా సిద్ధంగా ఉంది. ఆయననేమో ఇచ్చుటానికి రెడీగున్నామని చెప్పిండు. ఇప్పుడేమో కిషన్ రెడ్డి సార్ వచ్చి మాట మారుస్తున్నాడు. అంటే ఓట్లుంటే ఒక మాట, ఓట్లు లేకపోతే ఒక మాటనా సారు? ఇదొక్కటే కాదు, అన్నిటికీ ఇట్లనే ఎగనామం పెడితిరి. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఎత్తుకపోతిరి, యూనివర్సిటీలు ఎక్కపోతిరి. ఇప్పుడేమో బయ్యారం కాడ ఉక్కు ఫ్యాక్టరీ పెట్టుడు దండుగా అంటున్నారు. పబ్లిక్ కూడా మీకు ఓట్లేసుడు దండుగా అనుకుంటున్నట్టున్నారు సారు. ఏండ్ల సంధి చూడనే పట్టిరి మీ తరీకా ఎట్లుంటదో. అందుకే మీకు ఎన్నడూ 10 సీట్లు దాటనిస్తలేరు. రేపు కూడా పబ్లిక్ అట్లనే అనుకున్నారు అనుకో, 8 16 మంది బిస్తర్ చదువుకొని ఇంటి మొకాన పోవాల్సి వస్తది. జాగ్రత్త సారు. పాలమ్మినా, పూలమ్మినా, కాలేజీలు పెట్టినా, డాక్టర్లను తయారు చేసిన, ఇంజనీర్లను తయారు చేసిన. ఈ డైలాగు ఎవలదో యాదున్నదా?
జేబులో దాచుకున్న పైసలన్నా మర్చిపోతాం కావచ్చు కానీ ఈసారి నువ్వు మర్చిపోతామా? ఆయన ఏం చేసినా ఏం మాట్లాడినా ఎప్పటికీ యాదుంటది. అంత మంచిదే గాని ఇప్పుడు ఆ సారు ముచ్చట ఎందుకంటారా? వారెవ్వా, మల్లారెడ్డి సారుకు పాత రోజులు యాదికొచ్చినట్టున్నాయి. ఉల్లో పాల డబ్బాలు వేసుకొని స్కూటర్ ఎక్కిండు. నిన్న బోడుప్పలకి పోతే అక్కడ ఒక ఆయన స్కూటర్ మీద పాల డబ్బాలు వేసుకొని పోతా అంటే ఆపి జరసేపు ఇట్లా స్కూటర్ ఎక్కి పోట్వలకు పోజులు ఇచ్చిండు. సారు మొదలు పాల బిజినెస్ తోటి మొదలుపెట్టి ఇవాళ ఇంత తోడయిండు. మొదలు సైకిల్ మీద, అటెనక ఇట్లా స్కూటర్ మీద పాల డబ్బాలు వేసుకొని తిరిగి పాలమ్మిండట. మళ్ళా ఈ నొద్దులకు చూసే వరకు పాత రోజులు యాదికొచ్చినట్టున్నాయి. మనం ఎంత పెద్దగైనా మొదలు మనం ఎట్లుండనో దాన్ని మాత్రం మర్చిపోవద్దు. కానీ కొందరుంటారు, చింతకాయలు అమ్మేట ఆయనకు శిరొస్తే వంకర టింకర ఉన్నాయి, ఏం కాయలని అడిగినట్టే చేస్తారు. మన మల్లారెడ్డి సారు మాత్రం అట్లా కాదుల్లా, దిల్ దార్ ఉంటాడు. ఇవి అది ముచ్చట్లు. ఇంకిన్ని సూపర్ సూపర్ ముచ్చట్లతోటి మళ్ళొస్తా. చూస్తూనే ఉండుర్రి మన తీన్మార్. ఇదే అసలు తీన్మార్.